ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. జూలై 1న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది ఏసీబీ. ఇక జూన్ 30 వరకు సెలవులో ఉన్న అరవింద్ కుమార్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో జూలై 1న విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేసిన క్రమంలో ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ విచారణకు హాజరవుతారా లేదా అన్నదైతే వేచి చూడాలి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు అందాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ అధికారులు మరింత దూకుడు పెంచారని చెప్పవచ్చు. ఇప్పటికే పలువురు నిందితుల్ని విచారించినటువంటి ఏసీబీ అధికారులు మరొకసారి వారి స్టేట్మెంట్ నమోదు చేసేందుకు ఏసీబీ అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. ఇప్పటికే మనం చూసాం ఈ కేసులో A1 గా ఉన్నటువంటి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని 2 సార్లు సుదీర్ఘంగా విచారించి స్టేట్మెంట్ నమోదు చేస్తున్నారు. ఒక కేటీఆర్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం మేరకు మరొకసారి అప్పట్లో ఇమ్యూడ్ ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ గా పనిచేస్తున్నటువంటి అరవింద్ కుమార్ ని కూడా మరొకసారి హాజరు కావాలంటూ కూడా ఇటు ఏసీబీ అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. జూలై 1వ తేదీన ఏసీబీ కార్యాలయం ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా ప్రస్తుతం సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ కు ఏసీబీ అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. ఇప్పటికే అరవింద్ కుమార్ జూన్ 30 వరకు లీవ్ లో ఉన్నాడు. అతను తన సంబంధించిన కూతురి కాన్వకేషన్ కోసం యూరోప్ వెళ్లారు. ప్రస్తుతం అరవింద్ కుమార్ వచ్చిన తర్వాత అంటే ఈ నెల 30 తేదీ తర్వాత వచ్చిన తర్వాత మరి జూలై 1 కి అతను విచారణకు హాజరవుతాడా లేదా అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే విదేశాల్లో ఉన్నటువంటి అరవింద్ కుమార్ కి నోటీసులు అందాయి. మెయిల్ ద్వారా అతనికి సమాచారం అందించారు. విచారణకు ఖచ్చితంగా హాజరు కావాల్సిందే. ఎందుకంటే ఈ కేసులో మొత్తం కూడా నిధులు డైవర్టెడ్, దాదాపు 55 కోట్ల మేరకు నిధులు వేరే కంపెనీకి, విదేశీలకు సంబంధించిన కంపెనీకి డైవర్ట్ అయ్యాయి. అందులో కీలక పాత్ర అధికారులే పోషించారంటూ కూడా గతంలో కేటీఆర్ ఇచ్చినటువంటి ఈ సమాచారం మేరకు మరొకసారి వీరందరినీ విచారించేందుకు అటు ఏసీబీ అధికారులు కూడా చూస్తున్నారు. ఇందులో భాగంగానే అరవింద్ కుమార్ కి అయితే ప్రస్తుతం అయితే నోటీసు సర్వ్ చేశారు. ఇందులో ఇతనితో పాటు బిఎన్ రెడ్డి, మాజీ లో పనిచేసినటువంటి బిఎన్ రెడ్డి కూడా గతంలో విచారించారు. ఈ విచారణ తర్వాత అతను కూడా ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చి మరొకసారి బిఎన్ రెడ్డిని సైతం విచారించే అవకాశం ఉంది. ఓకే సునీల్, థ్యాంక్ యూ.